మీ అందరికీ వందనాలండి. ప్రభు పేరట మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన. సర్వోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, కృపా కనికరం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పూట నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచి నీ రాకడకు మమ్మల్ని ఆయత్తపరచమని యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, గడిచిన కొన్ని దినాలుగా కొన్ని వర్తమానాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పూట ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 2వ వచనం కానించి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయాలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. ఆయా మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండట చూసి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపరచగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయా, నీళ్లు కదిలింపబడినప్పుడు నేను కోనేటిలోనికి దిగుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. ప్రభునందు ఆశ్చర్యకరమైన దేవుడు. ప్రియులరా, ఈ మాటలోంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతస్తా అనబడినటువంటి కోనేరు ఉందట. దానికి 5 మండపాలు కలవు అని రాయబడింది. ఆ దినాల్లో యెరూషలేములో గొర్రెల ద్వారం అనేటువంటి ఆ ద్వారము దగ్గర ఒక కోనేరు ఉందట. ఇక్కడ రాయబడిన సంగతులు కొంచెం మనం ఆలోచన చేస్తే, గొర్రెల ద్వారం అని రాయబడింది. అంటే దాని పేరు గొర్రెల ద్వారం అని పెట్టారు. నిజంగా కూడా అక్కడ ఏ గొర్రెలు ఉన్నాయంటే బలహీనమైనటువంటి గొర్రెలు ఉన్నాయి. ఆ కోనేటికి 5 మండపాలు ఉన్నాయట. ఈ 5 మండపాల చుట్టూ, ఆ కోనేటి చుట్టూ, ఆ మండపాలలో అనేక రకమైనటువంటి సమస్యలు కలిగిన వారు, రోగాలు కలిగిన వారు, అనారోగ్య పరిస్థితులు కలిగిన వారు ఆ మండపాల్లో ఉన్నారట. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, ఊచకాలు చేతులు గలవారు, లేదా ఎట్టి వ్యాధి గలవాడైనా బాధతో బాధపడుతున్నవాడు ఆ మండపాల్లో ఉన్నారు. ప్రియులరా, అక్కడ రాయబడినటువంటి ప్రాముఖ్యమైన సంగతి గొర్రెల ద్వారము అని రాయబడింది. కానీ నిజంగా కూడా మనుషులను గొర్రెలతో పోల్చుకుంటే రోగాలతో బాధపడుతున్నటువంటి గొర్రెల ద్వారం దగ్గర వీరు బాధపడుతున్నారని కూడా మనం అనుకోవచ్చు. దాని పేరే గొర్రెల ద్వారం. అయితే మాత్రం నిజంగా గొర్రెలు అంటే మనుషులతో పోల్చుకోగలిగితే మనం భయంకరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆ గొర్రెల ద్వారము దగ్గర వీరు బాధపడుతున్నారు అని మనం చూస్తే, ప్రియులరా, అక్కడ రాయబడినటువంటి మాట, ఆ మండపంలో ఏమంటే ఆ కోనేటిలో 5 మండపాలు ఉన్నాయట. ఆ సమయాల్లో, ఆయా సమయాల్లో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించటం ఆనవాయి. ప్రియులరా, ఆయా సమయాల్లో అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మొత్తం మీద దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలించటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రోగాలతో బాధపడుతున్నటువంటి వారు ఆ మండపంలో ఏమండి ఆతృతగా దేవదూత ఎప్పుడు వస్తుందా
ఎప్పుడు నీళ్లు కదులుతాయా, నేను ఎప్పుడు ముందు దిగి బాగుపడాలా అని చాలా బాధలతో ఉన్నటువంటి వారు అక్కడ ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, భయంకరమైనటువంటి ఏ సమస్యతో ఉన్నవాడు, ఏ వ్యాధితో ఉన్నవాడైనా ఆ కోనేటి చుట్టూ ఉన్నటువంటి ఆ మండపాల్లో కూర్చుని బాధపడుతూ ఉన్నారు. అయితే దేవదూత రావటం నిజం, నీళ్లు కదిలించటం నిజం. కానీ ఏ రోగంతో బాధపడుతున్నా, అది కడుపు నొప్పి అవనివ్వండి, అది తలపోటు అవనివ్వండి, లేదా అది భయంకరమైన కుష్ఠరోగం అవనివ్వండి, లేదా కుంటితనం అవనివ్వండి, గుడ్డితనం అవనివ్వండి, అది ఏ పరిస్థితిలో ఉన్న రోగమైనా సరే నీళ్లు కదిలించినప్పుడు మాత్రమే స్వస్థత. అంతేకాదు, ఆ నీళ్లు కదిలించినప్పుడు వీరు ఎవరైతే ముందు ఆతృతగా దిగుతారో వెంటనే వారు బాగుపడుతున్నారని రాయబడింది. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనం నీరు అనే మాట గురించి మనం ఆలోచన చేస్తే వాక్యానికి సాదృశ్యంగా మనం చూడగలం. ఇక్కడ వాక్యంతో ఈ నీరును మనం పోల్చుకోగలిగితే, వాక్యం అనేటువంటి నీరు వెదజల్లినప్పుడు దైవజనుడైనా సువార్థికులైనా ఎవరైతే దేవుని సేవ చేస్తున్నారో వారందరూ కూడా వాక్యమనే నీరును ఆయా ప్రాంతాలలో వెదజల్లినప్పుడు, లేదా ఆయా ప్రాంతాలలోకి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు, లేదా ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని విరివిగా సువార్తను అందిస్తున్నప్పుడు వాక్యమనే నీరు ఏ రోగికి తగులుతుందో ఆ రోగి స్వస్థత పొందటానికి అవకాశం ఉంది, లేదా సమస్యలోంచి బయటకు రావటానికి అవకాశం ఉంది. ఎందుకంటే నీరు తగిలితే రోగం బాగుపడుతుంది. ఏ నీరు అంటే వాక్యమనే నీరు. అందుకే కీర్తనకారుడు మొదటి కీర్తనలో చక్కని మాట అన్నాడు కదా, అంటాడు, అతడు నీటి కాలువల వారు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును అన్నాడు. అయితే ప్రియులరా, నీటి కాలువల వారు నాటబడిన చెట్టుగా మనం ఉండాలి అంటున్నాడు. వాడట ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు పచ్చగా ఉన్నట్లుగా వాడి జీవితం ఉంటుందట. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులరా, వాక్యమనే నీరు, వాక్యమనేటువంటి స్వస్థత కలిగించేటువంటి దేవుని మాట కనుక, దేవుని వాక్యము కనుక, దేవుని లేఖనము కనుక, ఎవడైతే ఆ నీరు కదిలినప్పుడు దిగుతాడో వాడు సమస్యలు అంటే బయటకు వస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, వాక్యమనే నీరు మన జీవితాల్లో కార్యము చేసేదిగా ఉండాలి. వాక్యమనే నీరు మన హృదయాల్లో నింపుకోవాలి. వాక్యమనే నీరు మన మీద ప్రవహింప చేసుకోవాలి. అందుకే భక్తుడు అంటాడు కదా, నీకు మోకాళ్ళ లోతు సరిపోదు, పాదాల కొలత కాదు, మోకాళ్ళు కొలత కాదు, నడువు కొలత కాదు, ఏదలేనంత లోతుకి వెళ్ళాలంటాడు. పిల్లరా, వాక్యములో మనం ఏదలేనంత లోతులోనికి వెళ్ళే అనుభవం కావాలి. ఏ వ్యక్తి అయితే, ఏ సహోదరు అయితే వాక్యములో ఏదలేనంత లోతుకి దిగుతాదో, అందుకే ఒక మాట ఉంది కదండి, బయట నిండా ములిగినోడికి సలేంటి అంటారు కదండి. నిండా ములిగినోడికి సలేంటి. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథం పట్టుకుని దేవుని మందిరానికి వెళ్తుంటే చాలా రకాల ప్రజలు మనల్ని హేళన చేస్తూ ఉంటారు. అయితే నా జీవితంలో జరిగింది, మీ జీవితంలో జరగలేదని అన్నా కానీ జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో, కొంతమంది జీవితంలో జరుగుతుంది. ఒకప్పుడు పరిశుద్ధ గ్రంథం తెలీదు, దానికి దూరంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ గ్రంథం విలువ మనకు అర్థమైంది. ఇప్పుడు ఆ దేవుడని మనకు అర్థమైంది. ఆ లేఖనంలో మన జీవిత ఆధారం అని మనకు అర్థమైంది. అందుచేత మనం ఈ గ్రంథాన్ని పట్టుకుని మనం బయలుదేరుతున్నప్పుడు అనేక రకమైన వాడు మన హేళన చేస్తూ ఉంటారు. హేళన చేసుకుని మనకేమవుద్ది? కానీ దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు? దేవుడు మనతో ఉంటాడుగా. అందుచేత ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఎవరైతే వారి హృదయాల్లో నింపుకుంటారో, వారి కుటుంబాల్లోనికి, వారి జీవితాల్లోనికి వాక్యముతో వారు ఎప్పుడైతే అంటుకట్టబడి ఉంటారో, వారు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు పచ్చగా ఉన్నట్లుగా వాడు బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, అక్కడ రాయబడింది, ఆయా సమయాలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు అన్నాడు. అంటే ఏదో సమయంలో వస్తుంది, వస్తాం నిజం,
కదిలించడం నిజం, కానీ ఏ సమయంలో వస్తుందో ఏ సమయంలో కదిలించబడుతుందో తెలియదు. రావటం నిజం, కదిలించడం మాత్రం నిజం. ప్రియులారా, అందులో అక్కడ రాయబడింది, నీళ్లు కదిలించిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును అన్నాడు. అంటే నీళ్లు కదిలించబడాలి, రోగంతో ఉన్నవాడు వెంటనే దిగాలి. నేను అంటాను, ఆ ఒడ్డును కూర్చొని గబాలన పడిపోతే బాగుండు అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటుంటారు. అంటే అర్థం ఏంటంటే, దేవదూత రావటం వీళ్ళు ఆతృతగా ఎదురు చూస్తున్నట్టుగా ఉంటే, అంటే దాని అర్థం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో ప్రభు కోసం ఎదురు చూడాలి. మనం వాక్యం మీద ఆధారపడి లేఖనాల ప్రకారముగా మన జీవితాన్ని ఎప్పుడైతే మనం కట్టుకుంటామో అది మన జీవితాల్లో గొప్ప మేలుగా, గొప్ప ఆశీర్వాదకరంగా మారుతుంది మన బ్రతుకు. ఈరోజు అందుకే యోబు గ్రంథంలో మొదట మన స్థితి కొద్దిగా ఉన్నా తుదకు అది మహాభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే నీ ముడి దేవునితో పడింది కాబట్టి ఇక నిన్నెవరూ కదిలించలేరు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలమని ప్రభు చెబుతూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, అక్కడ రాయబడింది, ఏమండి, నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో అన్నాడు. నిజంగా ఎవడు దిగుతాడు? సమస్యల్లో ఉన్నవాడు దిగుతాడు, రోగాలతో ఉన్నవాడు దిగుతాడు. ప్రియులారా, ఏమండి, బాధల్లో ఉన్నవాడు దిగుతాడు. అంత ఎందుకండి, ఆ మండపం చుట్టూ ఉన్న వాళ్ళందరూ రోగులే, కానీ అందరూ ఒకేసారి దిగి స్వస్థత పొందారా? కాదు. ఎవరు భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఆ ఆరాటం, ఆ తాపత్రయం లేదా ఆ ఆసక్తి ఎవరిలో ఉంటుందో వాడే బాగుపడతాడు. ఏమండి, దేవుని సన్నిధికి వెళ్ళటం గొప్ప కాదు, దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించడం నేర్చుకోవటం గొప్ప. దేవుడి మీద ఆధారపడటం గొప్ప, దేవుడి కొరకు బ్రతకటం గొప్ప, దేవుడు వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవటం గొప్ప. అంతేకాని ప్రియులారా, మందిరానికి వెళ్ళినంత మాత్రాన కార్యాలు మన జీవితాల్లో జరగవు ప్రియులారా. ఎప్పుడు జరుగుతాయి? మందిరానికి వెళుతూ దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వాక్యానుగుణంగా మన జీవితాలు మార్పు చెందినప్పుడు మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ, నీరు కదిలించిన పిమ్మట. నీరు అంటే వాక్యం కదా, అంటే వాక్యం కదిలించాలి అంటే దాని అర్థం ఇంకా మనం లోపలికి ఆలోచన చేస్తే, నీరు కదిలించబడతాం అర్థం అంటే వాక్యాన్ని ఏమండి మనం గుట్టుగా లోపల ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం కాదు, వెదజల్లాలి. నీరు కదలాలి అంటే వాక్యం విరివిగా ప్రకటించబడాలి. ఏ ప్రాంతంలో అయితే ఈ నీరు ప్రవహిస్తుందో లేదా ఈ వాక్యం ప్రవహిస్తుందో ఆ రోగాలతో ఉన్నవారు ఆ నీరు ద్వారా స్వస్థత పొందుతారు. వాక్యం ప్రకటించకపోతే, నీరు కదలకపోతే రోగాలు తగ్గవు. అంటే సువార్త ప్రకటించకపోతే సమస్యలు తీరవు. రక్షణ పొందడం ప్రజలు తెలుసుకోరు. రాకడకు వారు సిద్ధపడతాం, వారికి అర్థం కాదు. ప్రియులారా, వారి పాపంలో బాబాల్లో అనేకమైన హింసల్లో వాళ్ళు అలా మునిగిపోయి చనిపోతారు. అంటే అర్థం ఏంటంటే వాక్యం కదిలించబడాలి, వాక్యం విరివిగా ప్రకటించబడాలి. వాక్యం అనేకుల జీవితాల్లో గొప్ప కార్యం జరగాలంటే మనం వాక్యాన్ని వెదజల్లే వారిగా ఉండాలి ప్రియులారా. అందుకే అక్కడ అంటాడు, నీరు కదిలించిన పిమ్మట అన్నాడు. అంటే నీరు కదిలించాలి ప్రియులారా. అంతేకాకుండా అక్కడ ఇంకా కొన్ని మాటలు రాస్తూ ఉన్నాడు, కొన్ని మాటలు చెప్తున్నాడు. గనుక ఆ మండపాల్లో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచచాతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. నిజమే, గుంపులుగా పడి ఉన్నారు. సమస్యలు ఉన్నవారు, అది అప్పులు అవనివ్వండి, సమస్యలు అవనివ్వండి, కుటుంబ కలహాలు అవనివ్వండి, మరి ఏ రకమైన సమస్య అయినా ఏమండి వారు మాత్రం బాగుపడటం కొరకు ఏది వాక్యం అనే నీరు ద్వారానే బాగుపడాలి. అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే అక్కడ నీరు కోనేరు మనం చూస్తే వాక్యం అనే నీరు మానవుడి జీవితంలో తగిలినప్పుడు వాడి జీవితంలో బాగుపడతాడు అని మనం గ్రహించగలుగుతున్నాం. అంతే కదా అక్కడ మాట రాయబడింది. 6వ వచనం 5వ వచనం, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండట చూసి అన్నాడు. ప్రియులారా, 38 సంవత్సరాలతో వయసులోంచి ఆ వ్యాధితో బాధపడుతున్నాడంటే ఒక మనుష్యుడు. 38 సంవత్సరాల ఏమంటే 38 సంవత్సరాల నుంచి రోగం. బాబా ఎంత భయంకరం.
అంటే వాడి రోగం 38 సంవత్సరాల కాలం నుంచి ఉందన్నమాట. అంటే అన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. కానీ వీడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు. వీడికి చక్కగా పరిచర్య చేసేవాళ్ళు అన్నీ తెచ్చిపెడేస్తున్నారు. వీడు చక్కగా తింటున్నాడు, ఏమండి వీడు చక్కగా ఉంటున్నాడు, వీడు బట్టలు మారుతున్నారు, తానం చేస్తున్నారు, టిఫిన్ పెడుతున్నారు, ఏమండి వాడిని చక్కగా పరిచర్య చేస్తున్నారు అనుకుంటా. మరి ఎవరైనా వచ్చేవారు బంధువులు లేకపోతే వారి రక్త సంబంధులు, వీడు హాయిగా ఉన్నాడు ప్రాణం, ఏమంటే ఇంటికాడి కంటే బాగుంది వాడికి. ఎందుకంటే అందరితో పాటు నేను కూడా ఇక్కడ పడి ఉన్నాను అనుకుంటూ వీడు చక్కగా ఏమంటే బాధ ఏమీ లేకోకుండా పరిచర్య చేసుకుంటే బాధ ఎందుకండి? పరిచర్య చేసుకుంటే బాధ ఉండదు. ఏమంటే ఎంత బాధ అయినా పరిచర్య వాడు చేసేవాళ్ళే బాధపడవు తప్ప, ఏమంటే ఇంకో మాట చెప్పమంటారా, మంచం పట్టినోడు కంటే పరిచర్య చేసిన వాళ్ళు కష్టం ఎక్కువ అండి. రోగి మంచం మీద పడి లేవలేని స్థితిలో ఉన్నవాడి కంటే పరిచర్య చేసే వాళ్ళకే కష్టం ఎక్కువ. వీడికే బంగారులాగా ఏమంటే పరిచర్య చేసినంతసేపు చేయించుకుంటాడు, తర్వాత వాడు ప్రాణం పోయినా ఇంకా మరి మనం అనుకుంటాం కాదు. కానీ ప్రియులారా, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడు ఇంచుమించు 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు. బహుకాలం నుంచి బాధపడుతున్నాడు అంట వ్యాధితో. ప్రియులారా, అక్కడ రాయబడిన మాట ఇంకా మనం ఆలోచన చేస్తే 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుష్యుడు అని, 38 ఏండ్ల నుంచి రోగం వాడికి. యేసుప్రభు వయసు అంతా 33.5 సంవత్సరాలు. అంటే 33.5 సంవత్సరాల వయసు యేసుప్రభుది, వీడిది 38 సంవత్సరాల వయసు కలిగిన రోగం. అంటే యేసుప్రభు పుట్టక ముందు నుంచి అడిగి రోగం ఉంది. మనం ఆలోచన చేస్తే యేసుప్రభు పుట్టక ముందు నుంచి ఆళ్ళలో రోగం ఉంది. అంటే వాడు రోగమే సీనియారిటీ ఎక్కువ. అంటే అంత సంవత్సరాల నుంచి వాడు బాధపడుతున్నాడు. ఆ రోగం తర్వాత యేసుప్రభు పుట్టినట్టు మనం ఆలోచన చేస్తే రోగాన్ని బట్టి, వయసును బట్టి. మరి ఇంతలో ఆయన 33.5 సంవత్సరాలు జీవిస్తూ వీడి దగ్గరికి వచ్చాడు. వచ్చినోడికి అక్కడ ఆయన అంటున్నాడు, యేసు వాడు పడి ఉండట చూసి. నిజమే ప్రియులారా, వాడు పడి ఉన్నాడట. వాడు భయంకరమైన సమస్యతో పడి ఉన్నాడు, ఆ వ్యాధిలో పడి ఉన్నాడు, అనారోగ్యంతో పడి ఉన్నాడు, లేవలేని స్థితిలో పడి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో? నేను ఎవరు లేవదేలేని పరిస్థితిలో పడి ఉన్నావా? నీకు ఏ ఆధారము లేనటువంటి స్థితిలో పడి ఉన్నావా? నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో? ఇలా పడి ఉంటాం అనే మాట ఎంత భయంకరంగా ఉందో చూడండి. అక్కడ వాడు పడి ఉండుట చూసి, ఎవరు చూశారట? యేసు ప్రభు చూశాడట. సృష్టికర్త అయిన దేవుడు వాడు రోగాన్ని బాగు చేయటం కొరకు, ఆడు రోగాన్ని వయసు కంటే తర్వాత పుట్టిన యేసు వాడి దగ్గరకు వచ్చి వాడు రోగాన్ని చూసి, వాడు పడి ఉండట చూసి, ఏమంటే వారి దగ్గర ఇంకా చాలామంది రోగులు ఉన్నారు. వారందరూ కోనేరులో నీరు కదులుతున్నప్పుడు దిగుతున్నారు, బాగుపడుతున్నాడు. కానీ వీడు మాత్రం అలాగే పడి ఉన్నాడు. ఏమండి మురికి బట్టలతో, ఏమండి మురికి జీవితం, వాడి ఆలోచనలు మురికి, ఏమండి వాడి తలంపులు మురికి, వాడి నడక మురికి, వాడి బ్రతుకు మురికి, వాడి జీవితం అంతా మురికి. అలాంటి మురికి జీవితంతో ఏమండి వాడు అక్కడ పడి ఉన్నాడంట. ప్రియులారా, లేవలేని స్థితిలో పడి ఉన్నాడు. ప్రియులారా, అంత భయంకరమైన స్థితిలో పడి ఉంటే వాడు దగ్గరికి యేసయ్య వెళ్ళాడంటండి. నిజంగా ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆలోచించండి. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదినే బ్రతుకలేను, నీ కృప లేనిదినే బ్రతుకలేను. ఆయన కృప అంత గొప్పది. పడి ఉన్న వాడి దగ్గరికి వెళ్ళటమే యేసయ్య పని. అంత ఎందుకండి, వాక్యం అనే నీరు, అంటే యేసయ్య అనేటువంటి నీరు, వాక్యం అనే నీరు మన జీవితంలో కార్యం ఎలా చేస్తారు సార్? మనం అక్కడ రాయబడిన యోహాను సువార్తలో పక్కన 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సమరయ స్త్రీ మనకు కనపడుతుంది కదా. ఆ స్త్రీ దగ్గరికి యేసయ్య వచ్చి మాట్లాడుతుంటాడు, నేను ఇచ్చిన నీరు నువ్వు తాగితే నీకు ఇంకెప్పుడు తప్పుకోను అంటాడు. అయితే ఆ నీరే నాకు ఇమ్మటది పాపం. ఆయనేమో ఆత్మ సంబంధమైన నీరు గురించి మాట్లాడుతున్నాడు, ఈవిడేమో భౌతిక సంబంధమైన నీరు గురించి ఆలోచించుకుంటుంది. అయితే ఆమె జీవితాన్ని ఆయన బహిరంగంగా తన జీవితం ఎలా ఉందో చూపించాడు. వెంటనే ఆవిడ ఊరిలోకి పరిగెత్తుకుని వెళ్ళి
భుజం మీద ఉన్న కుండ విడిచిపెట్టి అని రాయబడింది. అంటే వెంటనే వాక్యమైన నీరు ఆవిడ జీవితంలో ఎలాంటి కార్యం చేస్తుందంటే పాపాన్ని విడిచిపెట్టేలా చేస్తుంది, తన ప్రవర్తన మార్చుకునేలా చేస్తుంది. వెంటనే పాపం అనే కుండ విడిచిపెట్టి బహిరంగంగా ప్రజలందరికీ సువార్త ప్రకటిస్తూ ఊర్లోకి వెళ్ళి యేసయ్య గొప్పతనాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రియులారా, యేసయ్య చేసే కార్యాలు మన జీవితంలో జరగాలి, కానీ యేసయ్య గురించి ఒక్కరు కూడా చెప్పమండి. అందుకే ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటి తెలుసా? నీరు కదిలించబడాలి. నీరు కదిలించినప్పుడే కార్యాలు జరుగుతాయి. అంటే ఏ ఊరిలోకి వెళ్ళి మనం సువార్త చెప్తామో, ఏ నీరును ఆ వాక్యమనే నీరును వెదజల్లడానికి వెళ్తామో, ఆయా గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో, ఆయా ప్రాంతాల్లో వాక్యమనే నీరు వెదజల్లుతున్నప్పుడు గొప్ప కృప కలిగిన దేవుడు వారి జీవితంలో పడి ఉన్న వారిని లేవనెత్తుతాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు, చెప్పలేని సమస్యలతో సతమతమవుతున్న వారిని దేవుడు లేవనెత్తుతాడు. ప్రియులారా, వాక్యమనే నీరు ప్రజలలోనికి వెళ్ళాలి. ప్రియులారా, అందుకే ఇక్కడ రాయబడిన మాట, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచగోరుచున్నావా అని వాడిని అడగక. యేసయ్య అడుగుతున్నాడండి. ఎంత ప్రేమ అండి ఆయనకి! మానవుల పట్ల ఆయన ఎంత ప్రేమ, పాపుల పట్ల ఆయన ఎంత ప్రేమ! ఏమండి, ఆ సమరయ స్త్రీ ఊర్లోనికి వెళ్ళి ప్రజలందరినీ పిలుచుకొచ్చేస్తుందండి. మనం ఇక్కడ ఆలోచిస్తే ఒక పాపము చేసేటువంటి ఒక స్త్రీ లేదా సమరయులు అంటే వారు పాపంలో మునిగిపోయిన ప్రజలను తన వైపు, దేవుని వైపు నడిపించింది. అసలు ఆ స్త్రీ చెబితే ఎవరు వినకూడదు, ఎందుకంటే ఆవిడ ఇంచుమించు చాలా మంది భర్తలు ఉన్నారని రాయబడింది ఆవిడకి. అంటే ఆవిడ అంతమంది భర్తలు మార్చిందంటే ఆవిడ చేసేది మంచి కార్యము కాదు, ఆవిడ చేసేది చెడ్డ పని. అయినా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్పి బ్రతిమలాడి, ఇదిగో నాతో చెప్పిన వాడు నా జీవితాన్ని మొత్తం బట్టబయలు చేశాడు, నేనేం చేస్తున్నానో నాతో చెప్పాడు ఆయన, రండి ఆయన దగ్గరికి, ఆ నీరు మీరు కూడా తాగిదురు కానీ రండి అని వెంటనే ప్రజలందరినీ ఆ ఊర్లోంచి కదిలించింది. వారందరూ వచ్చి యేసయ్య మాటలు విని ఆయన అక్కడ ఉండమని బ్రతిమలాడి, ఆయన వాక్యమనే నీరు, ఆయన మాట ద్వారా అనేకులు మేలులు పొంది వారి పాపములు ఒప్పుకొని వారి జీవితాలు మార్చుకొని పరిశుద్ధంగా బ్రతకటం నేర్చుకున్నారు. ప్రియులారా, అంటే వాక్యమనే నీరు మన జీవితంలో అంత గొప్ప అద్భుతం చేస్తుంది. పాపాన్ని విడిపిస్తుంది, రోగాన్ని స్వస్థపరుస్తుంది, రక్షణ మార్గంలోకి నడిపిస్తుంది, మారు మనసు ఇస్తుంది, సమస్యలు తీరుస్తుంది, మనసుకు నెమ్మదిస్తుంది. ఆధారం లేని మనకు దేవుడే మనకు ఆధారముగా ఉండే ధైర్యాన్ని మనకి ఇస్తుంది. ప్రియులారా, అంత గొప్ప యేసయ్యను మనం కలిగి ఉండాలని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. ఆ ప్రియ సహోదరుడు, ఆ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆ రోగి స్వస్థత పరచుకోరుచున్నావని అడిగాను. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఎరా బాబు, ఏంటి ఎంతకాలం నుంచి ఇక్కడే ఉన్నావు? మరి దేవుడు వచ్చి ఎన్నోసార్లు దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది కదా, మరి నువ్వు ఏంట్రా బాబు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నావు? అసలు నీకు స్వస్థత పొందాలని లేదా? నువ్వు బాగుపడాలని లేదా? నీ బ్రతుకు మార్చుకోవాలని లేదా? నువ్వు ఆ కోనేటిలోకి దూకాలని లేదా దిగాలని నీకు ఆలోచన రావట్లేదా? అసలు ఏంట్రా బాబు ఇలా పడి ఉన్నావు? యేసయ్య అడుగుతున్నాడండి. యేసయ్య అడుగుతూ ఉన్నాడు, ఇలా పడి ఉన్నావేంటి? అసలు నీ జీవితం ఏంట్రా బాబు ఇలా చేసుకున్నావు అని వాడిని అడుగుతుంటే వాడు చక్కని జవాబు చెప్తాడు. చక్కని జవాబు, మళ్ళీ ఎలాంటి చక్కని జవాబు చూడండి. వాడు అంటాడు, అయ్యా నాకు నీళ్లు పదిలించినప్పుడు దిగాలని ఉంది, కానీ నేను దిగేలోపు ఇంకొకటి దిగిపోతున్నాడు. నేను బట్టలు సర్దుకొని, ఏమండి ఈ సర్దుకోవడం ఎక్కువైపోయిందండి బాబు ప్రజలకి. ఇల్లు సర్దుకోవటం, పిల్లల్ని సర్దుకోవటం, ఏమండి బట్టలు ఉతుక్కోవటం, కూర వండుకోవటం, కూర తెచ్చుకోవటం. ఇంకో మాట చెప్పమంటారా, అది ఒక భయంకరమైన సంగతి ఏంటంటే, ఆదివారం వచ్చేటప్పటికి మటన్ కొట్టుకాడ, చికెన్ కొట్టుకాడ కొంతమంది నాకు తెలిసిన వారు సర్వే చేసి నాతో చెప్పిన మాట ఏంటంటే, చికెన్ కొట్టుకాడ, మటన్ కొట్టుకాడ ఆదివారం నాడు క్రైస్తవ బిడ్డలే ఎక్కువ ఉంటారంట. అన్యులు కాదండి, క్రైస్తవ బిడ్డలే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఆరాధనకి వెళ్ళవలసిన సమయంలో ఇప్పుడు ఆ కూర తెచ్చుకుని వండుకి తింటేనే తప్ప వీళ్ళకి బలం రాదు, లేదా వీళ్ళకి ఆరోగ్యం రాదు. దేవుని సన్నిధికి వెళ్తే
వాక్యమనే నీరు తగిలితే వారికి ఆరోగ్యం వస్తుంది. జీవాహారమైనటువంటి వాక్యమనే నీరు కావాలని వారు బాధపడతారా? వారు ఎక్కడికి వెళ్తున్నారంటే వారు వెంటనే లైన్లో నుంచి ఏంటంటే నిజంగా ఆలోచన చేస్తే కుప్ప దెబ్బల కింద ప్రజలు ఉంటున్నారండి. చికెన్ కొట్టుకడ, మటన్ కొట్టుకడ. ఉండటం తప్పని కాదు అక్కడ అర్థం. ఆరాధన పోగొట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళవలసిన సమయానికి వెళ్లకుండా నీ జీవితంలో నువ్వు పొందిన మేళ్లను దేవుడి దగ్గర నువ్వు మర్చిపోయి నీ జీవితం అంతా నీ సమయం అంతా పరిశుద్ధ దినాన్ని లేదా పునరుత్థానపు దినాన్ని దేవుడి సన్నిధిలో గడిపి ప్రారంభ ప్రార్థన నుంచి నువ్వు వెళ్ళకోకుండా, ప్రియులారా, నా భక్తి జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా? మా ట్రైనింగ్ ఇచ్చిన మా అయ్యగారికి కూడా తెలుసు. ఏంటో తెలుసా? 5 నిమిషాల తక్కువ 9ంటికంటే 5 నిమిషాల తక్కువ 9ంటికే మందిరంలో ఉండేవాళ్ళమండి మేము. 9ంటికి ప్రారంభ ప్రార్థన చేయాలి. 5 నిమిషాల తక్కువ 9ంటికి మా భార్యాభర్తలు ఉండేవాళ్ళం మేము. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? సమయంలో కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడికి నీకు మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆతృత, ఆరాటం నీ బ్రతుకులో ఎప్పుడైతే, నీ జీవితంలో ఎప్పుడైతే కలుగుద్దో, ఆ ముందు చూపు నీకు ఆ ఆసక్తి ఎప్పుడైతే నీలో ఉంటుందో నువ్వు గొప్ప స్థితిలోనికి వెళ్తావు. ప్రియులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో పడి ఉండవు. నువ్వు నీ ఆసక్తి ద్వారా నువ్వు గొప్ప స్థితిలోకి వెళ్తావు. వాడు అంటాడు, నేను పడి ఉన్నప్పుడు నా దగ్గరికి ఎవడైనా వచ్చి మోసుకుని వెళ్ళి ఆ నీళ్ళలో దింపుతాడేమని చూశాను అంటున్నాడు. ఎవడు దింపుతాడండి? అక్కడ ఉన్న వాళ్ళంతా రోగులే. ఒక్కొక్కడు ఒక్కో సమస్యతో బాధపడుతున్నాడు. మరలా వీడిని తీసుకెళ్ళి అందులో దింపాలంట. నేను దూకేలోపు ఇంకొకడు దూకేస్తున్నాడు అంటాడు. అది యేసయ్యతో చెప్తున్నాడు. మరలా సర్వశక్తి గల దేవుడితో, ఆయన్ని పుట్టించిన దేవుడితో చెప్తున్నాడు ఆ మాట. నేను ఆలోచించండి. నేనంటాను, వాడు ఒకవేళ దిగాలని ఆసక్తే కనుక వాడు ఉంటే, బాగుపడాలనే కనుక ఆతృత ఆల్లో కానీ ఉంటే, ఆ గట్టు చివర కూర్చొని ఇక్కడే ఎలా పడి ఉండే కంటే, ఏ సహాయం లేకుండా ఏడ్చి కంటే, వాడు వెంటనే ఆ గట్టు పక్కన కూర్చొని దేవదూత రాగానే టపాలను పడిపోతే బాగుండు. ఆ నీళ్లు కదిలేటప్పుడు అంచును కూర్చొని ఇలాంటి దరిద్రమైన బ్రతుకుతున్నానే నేను, ఇలా బ్రతికే కంటే ఆ నీళ్లు కదిలించేటప్పుడు కొంచెం ఓర్చుకొని, కొంచెం బాధ తట్టుకొని, ఆ నీరు కదిలిన వెంటనే అందులో పడిపోతే బాగుండు అనేటువంటి మనస్సు వాడికి రాలేదు. ఆ ఆసక్తి వాడిలో లేదు. ప్రియులారా, మరి నిజంగా యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చూడాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఎలా పొందుకోగలం మనం చెప్పండి? పొందుకోవాలంటే మనలో ఆసక్తి ఉండాలండి, పట్టుదల ఉండాలి, మెలుకు ఉండాలి. యేసుప్రభు తన శిష్యులతో చాలాసార్లు చెప్పాడు, మీరు మెలుకు కలిగి ఉండండి, మెలుకు కలిగి ఉండండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మెలుకు ఉండాలి, మీ ప్రయాణాల్లో మెలుకు ఉండాలి, మీ ప్రార్థనలో మెలుకు ఉండాలి, మీ మాట తీరులో మెలుకు ఉండాలి, ప్రజలతో నడుస్తున్నప్పుడు మీరు మెలుకు ఉండాలి, మీరు ఏ ప్రాంతాలు వెళ్తారో అక్కడ మెలుకు కలిగి ఉండాలి. మీరు ముందు చూపు కలిగి వివేచన కలిగి వెళ్ళాలి అని ఎన్నోసార్లు యేసుప్రభు చెప్పాడు. ప్రియులారా, మన క్రైస్తవులకి ముందు చూపు అంటే, ఆసక్తి అంటే చాలా ముందుగా మనం మేలుకున్నట్లుగా ఉండాలండి. ఎందుకంటే దేవుడి జ్ఞానం ద్వారా మనం వివేచన కలిగిన వారిగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, అక్కడ వాడు చెబుతున్న మాట ఎంత ఆలోచింపతగినదిగా ఉందో చూడండి. ప్రియులారా, వాడు అంటాడు, నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని వాడికి ఉత్తరం ఇచ్చును. అప్పుడు యేసు అన్నాడు, నువ్వు లేచి పరుపెత్తుకున్నాడు మన వానితో చెప్పగా వాడు వెంటనే స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచాను అన్నాడు. యేసు చెప్పాడు అంటే తన అధికారంతో యేసయ్య మాట్లాడినప్పుడు వాడు వెంటనే సంపూర్ణ స్వస్థతతో తన పరుపెత్తుకుని, ఏ పరుపు మీద అయితే పడుకున్నాడో, ఏ పరుపు మీద అయితే వాడు రోగంతో పడి ఉన్నాడో ఆ పరుపుని ఎత్తుకుని వాడు తన సంకన పెట్టుకుని వెంటనే వాడు దిగ్గున లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. అంతే తప్ప వాడు అసలు ఎవరు బాగు చేశాడు, నేను ఎలా స్వస్థత పొందాను, నాతో మాట్లాడి నన్ను బాగుపడు అన్న మనిషి ఎవరు అన్నది కూడా వాడు అక్కడ చూడలేదు. అందుకే అక్కడ యూదులందరూ, వీడు ఎవర్రా బాబు నిన్ను బాగు చేస్తాడంటే నేను వాడిని చూడలేదంటాడు. వాడు ఆత్మ సంబంధమైన వివేచన లేదండి వాడికి. అయితే వాడు ఆ రోగంతో పడి ఉండటానికి మన కారణం ఏంటి? అసలు 38 సంవత్సరాల వయసు నుంచి అంత వయసులో నుంచి ఆ రోగంతో బాధపడతానికి ప్రధానమైన కారణం ఏంటంటే 14వ వచనంలో రాయబడింది. అటు తరువాత యేసు దేవాలయంలో వాడిని చూచి ఈ స్వస్థత పొందినని చూశాడంట. చూసి, ఇదిగో స్వస్థత పొందితివి,
మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థత పొందిన యేసు అని యూదులకు తెలియపరచు. అప్పుడు చెప్తున్నాడండి వాడు. చూసారా, ఇంతకీ వాడికి స్వస్థత రాకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాడు విపరీతమైన పాపం చేశాడు. ఇంకెప్పుడు పాపము చేయకొని చెప్పాడంటే అర్థం ఏంటి అంటే అంతకుముందు వాడు పాపము చేశాడు. అంటే ఆ పాపాన్ని బట్టి వాడికి ఏమొచ్చిందంటే రోగం వచ్చింది. నిజమే ప్రియులారా, మన పాపాన్ని బట్టే మనకు రోగం, మన అతిక్రమాన్ని బట్టి మనకు రోగం, మన అపరాధమును బట్టి మనకు రోగం. ఏమండి, మనం తెలిసి తెలవక చేసిన ప్రతి అపరాధం మన మీద రోగముగా ఏలుబడి చేస్తూ ఉంటుంది ప్రియులారా. అది ఎప్పుడు విడుదల పొందుతుంది తెలుసా? యేసు అనే వాక్యము నీరు మన హృదయంలోకి వెళ్ళినప్పుడు. ఏమండి, కొంతమంది పాదాల లోతులు ఆగిపోతారు, కొంతమంది మోకాళ్ళ లోతులు ఆగిపోతారు, కొంతమంది నడుము లోతులు ఆగిపోతారు. కాదు, దేవుడు చెప్తున్నాడు, ఈ 3 అనుభవాలు కాదు, నువ్వు ఏదలేనంత లోతులకు వెళ్ళాలి. ఏదలేనంత లోతులకు నువ్వు వెళ్ళినప్పుడు నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో తక్కువ దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తాడు. నువ్వే స్థితిలో పడి ఉన్నా, అది ఎలాంటి భయంకరమైన శ్రమైనా, అది నేను పట్టుకొని విడిపించలేని అది బండరాయి వంటి పాపమైన రోగమైన యేసు మాట్లాడితే వెంటనే బయటకు రాగలవు నువ్వు. అంటే నువ్వు నీ సమయాన్ని యేసయ్యకి ఇవ్వాలి, నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వాలి. ఏమండి ప్రియులరా, మీరు ఆలోచించండి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అందుకే అక్కడ అంటాడు కదా, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు. ఏమండి, స్వస్థత పొందిన తర్వాత ఇంకా జీవితం మార్చుకోవాలా? మార్చుకోవాలి. ఏ వ్యక్తి అయినా మార్చుకోవాలి. ఏమండి, నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎవరైనా సరే మన స్థితిని మార్చిన తర్వాత, మనం మేలు పొందిన తర్వాత, దేవుడు మన జీవితంలో ఆరోగ్యం ఇచ్చాక, ఆయుష్ ఇచ్చాక మనం దేవునికి అనుగుణంగా నడవాలి. ఏమండి, సమయం అంతా మాంసాల కుట్లు కాడ, ఆ మటన్ షాపులు కాడ, చికెన్ సెంటర్లు కాడ ఉంటే పాటలు అయిపోతాయి. నువ్వు ఎప్పుడో వెళ్తావు స్నానం చేసి, నువ్వు ఈలోపు కూర ఉడకాలి, లేదా ఒక ముద్ద తినాలి, లేవండి ఒక అరగంట ఆగి వెళ్దాంలే, లేదా వాక్యం టయానికి వెళ్దాంలే. ఏమండి, ఇదే సమయం అండి, ఇదే సమయం దేవుని సన్నిధికి వెళ్ళేది. ఆమెననే ముందు వెళ్తారు కొంతమంది. ఏమండి, వచ్చేస్తుంది ఆశీర్వాదం. వాక్యం మధ్యలో వెళ్తారు, వచ్చేస్తా వాక్యం ఆశీర్వాదం. అసలు వాక్యం దేని గురించి దేవుడు మాట్లాడాడో, ఏ అంశం గురించి మాట్లాడాడో మొదటి నుంచి లేకపోతే నీకు ఏం అర్థం అవుద్ది? ఏమండి, ప్రారంభ ప్రార్థన నుంచి నువ్వు ఉంటే, ఏమండి, నీటి కాలువలో వారు నాటబడిన చెట్టు వలె ఉండదా మన బ్రతుకు? ప్రియులారా, ప్రారంభం నుంచి మనం ఉంటే ఎంత ఆశీర్వాదం. చాలామంది ప్రజలు ప్రారంభం నుంచి వెళ్ళిపోతారు. ప్రార్థన అన్న మాట వినపడేటప్పటికి మరి నిజంగా వారికి ఏదడ్డొచ్చినా నేను చెప్తూ ఉంటాను. మరి దేవుని మా సంఘ బిడ్డలకు కూడా, అమ్మా కూర తర్వాతైనా వండుకోవచ్చు, భౌతికంగా ఉన్నటువంటి ఆ కూరగాయల తర్వాతైనా తినచ్చు. ఆత్మ సంబంధమైన జీవాహారం యేసయ్య మనకి ఇవ్వాలంటే, మనం రాకడికి సిద్ధపడాలంటే, సార్వత్రిక సంఘంలో మనం చేర్చబడాలి అంటే, మనం ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గర మనం గడపాలి. అంతే తప్ప ఈ కూరలో తినొద్దని అర్థం కాదండి నా ప్రియులరా. భోజనం వండుకోవద్దని, కూర వండుకోవద్దని, చేపలు తెచ్చుకోవద్దు, మాంసం తెచ్చుకోవద్దని అర్థం కాదు. అక్కడ నీ మొదటి ప్రయారిటీ అంటే నీ మొట్టమొదటి స్థానం పునరుత్థానపు ఆదివారం రోజు నీ ఆరాటం ప్రభు పాదాల దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోవాలి. నేను ఇలా ఈ స్థితిలో పడి ఉన్నానని ప్రభుతో చెప్పాలి. నా సమస్య, నా పడి ఉన్న స్థితిలో నుంచి నేను లేవాలి. నా బ్రతుకు జీవుడు, నా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడని, ఆ పడి ఉన్న స్థితిలో నుంచి లేపుతాడని నీకు ఎప్పుడైతే ఆరాటం ఉంటుందో నీ జీవితంలో గొప్ప కార్యం చూడగలవు. అంతే తప్ప మరి వాక్యం అయిపోయే ముందు, ఆమెననే ముందు, ముగింపు ప్రార్థన ముందు, పాటల మధ్యలో, వాక్యం మధ్యలో, లేకపోతే ఎవరైనా అందరూ బయటకు వచ్చే ముందు వెళ్ళి ఆఖరిని చిన్న ప్రార్థన చేయించుకుని దైవ సేవకుల చేత మరలా బయటకు వచ్చేయటం, ఇది అసలు ఏమాత్రం కూడా దేవునికి ఇష్టమైంది కాదండి. మన జీవితాలు వీటి వల్ల గొప్ప కార్యాలు చూడలేం, మన జీవితాల్లో గొప్ప మేలు మనం అనుభవించలేం. ప్రియులారా, వాడు పడి ఉన్న ఆ స్థితిని దేవుడు చూశాడంట. నిజమే, మన జీవితంలో మనం పడి ఉన్న స్థితిని దేవుడు చూడాలంటే మన భక్తి యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అనుగుణంగా ఉండాలి. అంతేకాకుండా వాడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? యేసయ్య చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నువ్వు చేయకోకుండా జాగ్రత్తగా బ్రతుకు. ఇక్కడి నుంచి నీ బ్రతుకును మార్చుకోరా బాబు.
ఇక నుంచి నీ నడవడికి మార్చుకో, ఇక నుంచి నీ చూపులు మార్చుకో, నడక మార్చుకో. మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది కదా, దేవుడు మాట్లాడుతుంటాడు, ఇదిగో రెండు కళ్ళు కలిగి పాపంలో కూరుకుపోయే కంటే ఒక్క కన్నుతో దేహాన్ని పోగొట్టుకుని దేవుని రాజ్యంలో ఉండటం మంచిది అంటాడు. ఒక్క కన్నుతోనైనా పరలోకం చేరొచ్చంట, ఒక్క కాళ్ళుతో అయినా పరలోకం చేరొచ్చంట కదా. మన అభ్యంతరపరిచింది తీసి పాడేయాలి, లేకపోతే ఇది మిగతా దేహం అంతా కుళ్ళిపోద్ది అంటాడు. నిజమే, మన నడవడికి మార్చుకోవాలి, మన ప్రవర్తన అంతా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయనకి ఇష్టంగా మనం నడవాలి, మనుషులకి ఇష్టంగా కాదండోయ్, దేవునికి ఇష్టంగా మనం నడవడం నేర్చుకోవాలి. వాక్యానికి విరుద్ధంగా మనం ప్రవర్తించడం కంటే వాక్యానికి అనుగుణంగా నడిచి ఆ జీవజలముల ఊట, జీవజలముల నది అయిన ఆ వాక్యమనే నీరు ద్వారా మనం పడి ఉన్న స్థితిలోంచి బయటికి వద్దాం, మేలులు పొందుదాం, దైవాశీర్వాదాలు పొందుదాం. దేవుడి ఈ మాటను మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.